హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ అండ్ లర్న్ విత్ చందన. ఈరోజు మనం టేస్టీ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ వింటర్ సీజన్లో వేడి బజ్జీలు తింటే అది ఒక ఫన్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. శనగపిండి, బజ్జీ మిరపకాయలు, ఇది వచ్చి పుట్నాలు, ఇంకా కొబ్బరి, ఉప్పు వేసి మిక్సీ వేసుకొని పట్టుకున్నానండి. ఇది పౌడర్. ఇది మిర్చిలో పెడితే టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఇవి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టొమాటోలు, ఉప్పు, కొంచెం వంట సోడా. ఫస్ట్ మనం కట్ చేసుకుందాము. మిర్చి కట్ చేసుకుందాము. చిన్న కాటు పెడితే సరిపోతుందండి. ఇలా అనుకుంటామండి, ఎందుకు ఇదంతా టైం వేస్ట్ అని. దీని బదులు బయట కొనేసుకొని తినేస్తే హ్యాపీగా ఉంటుందని. కానీ ఇంట్లో చేసుకొని తిన్న ఎంజాయ్మెంట్ మనకి రాదండి బయట తింటే. ఇది హెల్దీ ఆయిల్ వాడతాము. సో ఇది మంచిది కదా మన హెల్త్కి. ఇలా అన్నీ కట్ చేసేసుకొని పుట్నాలు కూడా పెట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఈ మిర్చి సహజమైనంత వరకు మనం ఈ మిర్చి తీసేద్దాం. కొన్ని ఇలా అనేసి తీసేస్తే ఎక్కువ ఘాటు రాదండి, పిల్లలు కూడా తినొచ్చు. నెక్స్ట్ ఫిల్లింగ్స్ పెట్టేసుకుందాము. ఫిల్లింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న స్పూన్ తీసుకుంటే బాగుంటుందండి, పెద్ద స్పూన్ కాకుండా చిన్న స్పూన్ తీసుకొని ఫిల్ చేసుకోండి. మరి అస్సలు కారం లేని మిరపకాయలు వాడినా వేస్ట్ అండి, అసలు టేస్ట్ ఉండదు. బజ్జీలు తిన టేస్టే ఉండదు. బజ్జీలు అంటే కారంగా ఉంటేనే బాగుంటుంది కదా. సో కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందని నేను ఈ మిరపకాయలు తీసుకున్నాను. కొంతమంది చాలా లావు మిరపకాయలు తీసుకుంటారు, దాంట్లో అస్సలు కారం అనేదే తెలీదు, అసలు బజ్జీ తిన్న ఫ్లేవర్ కూడా తెలీదు. మీరు ఎక్కువ కారం ప్రిఫర్ చేయనంటే దీంట్లో ఉన్న మిరపకాయ ఇత్తనాలన్నీ తీసేయండి. నాకు ఇష్టం, సో స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఉంచేసాను. మా వారు కూడా బాగా ఇష్టపడతారు ఇలానే. ఇక్కడ ఫిల్లింగ్స్ అన్నీ చేసేసుకున్నానండి నేను. మొత్తం ఫిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకుందాం. పిండి కలుపుకుందాం. శనగపిండి, దీంట్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకుందాం. ఇంకా మనం పిండి కలుపుకునేటప్పుడు మరీ పల్చాగా లేకోకుండా, మరీ మందంగా లేకోకుండా ఒక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావాలండి. అప్పుడే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో చూసుకొని నెమ్మదిగా కలుపుకోండి. వాటర్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే బాగా వస్తాయి. కొద్దిగా వాటర్ పడతాయి. బజ్జీలు అనేవి సింపులే అండి, కాకపోతే ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే బాగా వస్తుంది. ఇది అందరికీ తెలిసినదే, బట్ ఈరోజు నేను చేయడానికి కారణం ఏంటంటే ఈ వీడియో దీనికి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది చూపించేకండి. చూడండి, ఇలా ఫ్లో ఈ విధంగా ఉండాలి.
ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడే జస్ట్ ఒక చిన్న టిప్ చెప్తానండి. ఎప్పుడైనా సరే బాయిల్ చేసుకున్న ఆయిల్ని ఆల్రెడీ మనం ఏదైనా ఫ్రై చేసుకుంటాం కదా, ఆయిల్ని మళ్ళీ రీహీట్ చేయొద్దు. దాన్ని సపరేట్గా ఒక బౌల్లో వేసుకొని అది తాలింపుకి వేసుకోండి, లేదంటే పప్పు చేసుకోవడానికి ఏదైనా ఫ్రై చేసుకోవడానికి అలా వాడండి. కానీ మళ్ళీ రీహీట్ చేయొద్దు. అలా చేయడం వల్ల ఆయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ వాల్యూ కూడా పోతాయి. అది మన హెల్త్కి కూడా మంచిది కాదు. సో ఎప్పుడైనా సరే ఇలా మనము హీట్ చేసుకున్న ఆయిల్ని మళ్ళీ హీట్ చేయొద్దు, రీహీట్ చేయొద్దు. జస్ట్ ఏదైనా తాలింపుకో, పప్పు తాలింపుకి, అలా ఫ్రై తాలింపుకి, అలా దేనికైనా వేసుకోండి, బాగుంటుంది. అండ్ ఆయిల్ కూడా నేను ఎప్పుడు నా వీడియోస్లో చెప్పేది ఒకటే, ఎక్కువ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడండి, హెల్త్కి చాలా మంచిది. బికాస్ గ్రౌండ్ నట్స్ లో ఉండే క్వాలిటీ ఏంటంటే హిమోగ్లోబిన్ అండి. హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది, హెచ్బి లెవెల్స్ గ్రౌండ్ నట్ వల్ల పెరుగుతుంది. సో గ్రౌండ్ నట్ ఆయిల్ బాగా వాడండి. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళు, ఇది కొంచెం ఆయిల్ అనేది అంత మంచిది కాదు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. వాళ్ళైతే సన్ఫ్లవరే వాడండి. నార్మల్గా ఉన్న వాళ్ళు ఈ ఆయిల్ వాడడం వల్ల మంచిది. పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది ఆయిల్. మన ఆయిల్ కాగిపోతుంది, ఇంకా మనం బజ్జీలు రెడీ చేసేసుకున్నాము. బజ్జీలు తీసుకున్నానండి నేను. ఇలా కోటింగ్ చేసేసుకుందాం బాగా. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం వేసుకుందాం బజ్జీలు. బాగా కోట్ చేసుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. హీట్ బాగా అయింది కదా ఆయిల్. సో ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందాము. కన్సిస్టెన్సీ బాగా వస్తే కోటింగ్ బాగా అవుతుంది శనగపిండి. కుకింగ్ అనేది ఒక ప్యాషన్ అండి. అది వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని ఏం రూల్ లేదు. కుకింగ్ అనేది ఒక ప్యాషన్. ఐదర్ లేడీస్ మేబీ జెంట్స్. ఎక్కువ మరీ నిండా వేసుకోకూడదు, అవి ఫ్రీగా తిరగాలి కదా బజ్జీలు. మనం టర్న్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా. కొంచెం ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను నేను, హై ఫ్లేమ్ పెడుతున్నాను. మనం బజ్జీలు వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి, సరిగ్గా లోపల కుక్ కూడా కాదు. సో ఇది పొంగు వస్తుంది కదా. సో ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ అండి, ప్యూర్ గ్రౌండ్ నట్ ఆయిల్. సో ఇలా పొంగు వస్తుంది. అందుకు 3 months గ్రౌండ్ నట్ ఆయిల్ వాడితే 3 months సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను నేను. బికాజ్ ఇదే వాడడం వల్ల కూడా మంచిది కాదు, సన్ఫ్లవర్ ఆయిలే వాడడం వల్ల కూడా మంచిది కాదు. సో ఆల్టర్నేట్ చేసుకుంటూ ఉండడం వల్ల మన హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని రకాల పోషకాలు వస్తాయి కదా మనకి. సో అందుకు బజ్జీలు రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగా కాలాయో, క్రిస్పీగా బాగా వచ్చాయి. మనం ఇలా కొంచెం ఒక చిన్న స్లిట్ వేసుకుందాం. ఈ విధంగా చేసుకోవాలి. కట్ చేసుకొని దీంట్లో టొమాటో ఆనియన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బజ్జీలు వేసేది ఒక ఎత్తు అయితే, ఈ టొమాటోస్ ఆనియన్ ఫిల్లింగ్ చేసేది ఇంకో ఎత్తు. నాకైతే బజ్జీలు వేసాక ఈ టొమాటో ఆనియన్ పెట్టడం చాలా బద్ధకం. మీలో ఎంతమంది వ్యూవర్స్కి సేమ్ నాలాంటి ఫీలింగో కామెంట్ చేయండి. ఈ ఆనియన్స్ కట్ చేయడము, ఫిల్ చేయడము చాలా బద్ధకం. ఏంటంటే వ్యూవర్స్కి బాగా టేస్టీగా చూపించాలని నేను కట్ చేసేసాను. యాక్చువల్లీ టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది, కానీ చేసుకోవాలంటే కష్టపడాలి కదా.
కష్టపడండి ఏది టేస్టీగా ఫుడ్ రాదు కదా. ఆనియన్, లైట్గా టొమాటోస్, ఇక్కడ కొంచెం లెమన్ తీసుకున్నాను, కొద్దిగా అలా పెట్టేసుకుంటే రెడీ అయిపోయాయండి ఎంతో టేస్టీ బజ్జీలు. బాగుంది కదా, నోరు ఊరిపోతుంది కదా. అందరూ ట్రై చేయండి. ఇదేం కొత్త విషయం కాదు, కానీ నేను ఎలా చేయాలో కొంచెం ప్రొసీజర్ చెప్పాను కదా, సో ఆ విధంగా ఫాలో అయిపోండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్.